నమస్తే అండి. అందరూ బాగున్నారా? మనందరి జీవితాలు ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాను. ఈలోగే మా వారు వేపపుల్ల తీసుకొచ్చారండి. ఇంకెందుకు ఆలస్యం చేయడం అని వేపపుల్ల నములుకుంటూ ఇలా వాకింగ్ చేసుకుంటున్నాను. 2 పనులు ఒకేసారి అయిపోతున్నాయి కదా అని. వేప పుల్లలు నమలడం చాలా మంచిదండి. ఇప్పుడు మనం మానేసాం గానీ, ఇంతకుముందు రోజుల్లో అయితే వేప పుల్లనే మార్నింగ్ బ్రష్ బదులు వేప పుల్ల చేసేవారు. సిటీ లైఫ్ పక్కన పెట్టండి, కనీసం పల్లెటూళ్ళలో కూడా వేప పుల్ల వాడుకోవడం పూర్తిగా మానేస్తున్నారండి. అసలు మన అలవాటుల్ని మనమే కోరి అలాగ దూరం చేసుకుంటున్నాము. ఇప్పుడు పిల్లలకైతే కనీసం చేదంటే ఏంటో తెలియకుండా పోయింది. మా చిన్నతనంలో కనీసం నెలకొకసారైనా వేపాకు తీసి సన్ని మీద చక్కగా నూరి అందులో కొంచెం జీలకర్ర వాము యాడ్ చేసేవారు. దీన్ని బాగా మరగబెట్టేవారండి. కొంచెం పసుపు కూడా వేసేవారు. అది చల్లగా అయిన తర్వాతను వడబోసి తాగించేసేవారు. ఇంతకంటే మంచి మెడిసిన్ ఎక్కడుంటుందండి స్టమక్ క్లీన్ అవ్వడానికి? ఇప్పుడు అవన్నీ మనం పక్కన పెట్టేస్తున్నాము. ప్రతి చిన్న విషయానికి మెడిసిన్స్ వాడడం మన బాడీకి అలవాటు చేసేసాము. మనమే కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాం. చిన్నపిల్లలకైతే నువ్వుల నూనె పసుపు బాడీ మొత్తం నీట్గా రాసి కాసేపు మనం దగ్గరుండి వాళ్ళకి ఎండలో ఆడిపించాలి. అదే కొంచెం పెద్ద పిల్ల వాళ్ళైతే బయట ఆడుకోవడానికి పంపించాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు పిల్లలు అసలు ఎండలోకే వెళ్ళట్లేదు. ఎంతసేపు ఏసీ రూముల్లోనే ఉండిపోవడం వలన వాళ్ళు కొంచెం ఎండ తగిలినా తట్టుకోలేకపోతున్నారు. మేము చిన్నప్పుడు చక్కగా ఆడుకునే వాళ్ళమండి. ఎండలో కూడా ఆడుకునే వాళ్ళం. మాకు అంతగా అలసట ఏమీ అనిపించేది కాదు. అప్పుడు పిల్లలకి వేరే ఆలోచన ఉండేది కాదండి. ఎంతసేపు స్కూల్కి వెళ్ళడం, వచ్చి ఫ్రెండ్స్ అంతా కలిసి ఆడుకోవడం. ఎండలో కూడా చక్కగానే ఆడుకునే వాళ్ళమండి. ఇప్పుడులాగా మరీ ఎండకెళ్ళి తట్టుకోలేకపోవడం అస్సలు మాకు అలసట అంటే ఏంటో తెలిసేది కాదు. ఈ స్నాక్స్ అంటే ఇంకా ఆ రోజుల్లో అయితే జాంకాయలు అవి చెట్లోవి కోసుకోనండి. జామ చెట్లు అవి ఉండేవి. అక్కడ చెట్లో జాంకాయలు కోసి తినడం, ఈత పళ్ళు, ఇంకా ఉసిరికాయలు, రాసి ఉసిరికాయలు ఇలాంటివేనండి. ఈ కొబ్బరి ఉండలు దొరికేవి. ఆ కొబ్బరి ఉండలు కొనుక్కొని తినేవాళ్ళం. ఇలాంటి స్నాక్స్ అప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు పిల్లలకి మరి ఇలాంటి స్నాక్స్ వారు తినరు. అంత ఫ్రెష్గా చెట్లోవి కోసి తినే అంత అవకాశం ఇప్పుడు లేదు. మనం మార్కెట్ నుండి ఫ్రూట్స్ తెస్తున్నామంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టి దానికి జ్యూస్ చేసి ఇస్తే తాగుతారు. ఇలా ఉందండి ఇప్పుడు పరిస్థితి. పైగా ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఎల్కేజీ పిల్లల నుంచే హోంవర్క్లు అండి. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా హోంవర్క్ చేసుకున్నప్పటికే సరిపోతుంది. ఏదో కాస్త టైం దొరికిందంటే ఇంకా పిల్లలు ఫోన్కి అలవాటు అయిపోయారు కదండి. ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఆ ఫోన్ పట్టుకొని అలాగా చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటున్నారు. పిల్లలందరూ ఫోన్లు బాగా అలవాటు అయిపోతున్నారండి. పిల్లలకి అస్సలు ఫోన్లు ఇవ్వకండి. ముందు పేరెంట్స్గా మనం వాటికి దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. పిల్లల ముందు ఫోన్ ఊరికిన కూర్చొని ఫోన్ చూడడం మనం చేసామనుకోండి, మనల్ని చూసి పిల్లలు కూడా అదే అలవాటు అయిపోతారు. కాబట్టి వీలైనంత వరకు ముందు పేరెంట్స్గా మనమే కంట్రోల్ చేసుకోవడం మంచిది. మనం ఏదైతే చేస్తున్నామో అదే చూసి పిల్లలు నేర్చుకుంటారండి. మనల్ని చూసే కదా వాళ్ళు పెరుగుతున్నారు. మన అలవాట్లే వాళ్ళకి వస్తాయండి. మీరు ప్రతిరోజు ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే అలా చూస్తూ చూస్తూ పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి. మీరు వాకింగ్కి వెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మీతో పాటు వాకింగ్కి రావడం నేర్చుకుంటారు. అలాగే ఇంట్లో మీరు దేవుని యొక్క నామస్మరణ చెప్పుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటున్నారనుకోండి, వంట చేసేటప్పుడు కానీ, లేదా ఏదో కాయగూరలు కట్ చేసేటప్పుడు కానీ, ఇల్లు తుడిచేటప్పుడు కానీ, ఏ పనిలో ఉన్నా సరే మీరు ప్రతిసారి దేవుని నామస్మరణతోనే చేసుకుంటున్నారు అనుకోండి, పిల్లలకు కూడా అది అలవాటు అయిపోతుందండి. ఖాళీగా ఉండేటప్పుడు అలాగా మనం చెప్పకుండానే అదే నామస్మరణ వాళ్ళ నోటి నుండి వచ్చేస్తుంటుంది. ఒకవేళ మనం సినిమా పాటలు పాడామనుకోండి, వాళ్ళు సినిమా పాటలే పాడతారు. ఏదైతే వాళ్ళు వింటుంటారో, ఏదైతే వాళ్ళు చూస్తూ ఉంటారో దానికే వాళ్ళు అలవాటు అయిపోతారు. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, పేరెంట్స్గా మనం మంచి అలవాట్లు చేసి పిల్లల్ని చూపిస్తే వాళ్ళు దాన్ని నేర్చుకుంటారు. ప్రత్యేకించి మనం వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదండి. మనం చేసి చూపించడమే వాళ్ళు నేర్చుకుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీయేనండి. నాకు ఈ ఎక్సర్సైజెస్ చెయ్యాలి అనే ఆలోచన ఎలా వచ్చిందంటే, ప్రతిరోజు మా హస్బెండ్ ఉదయం లేచిన వెంటనే యోగా చేస్తారండి. కాసేపు యోగా చేసిన తర్వాతను వాకింగ్కి వెళ్తారు. అక్కడ కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేసి వస్తుంటారు. ఇది డైలీ ఆయన్ని చూసి నాకు అలవాటు అయిపోయింది.
నేను కూడా నేర్చుకున్నానండి నెమ్మదిగా ఇలాగ ఎక్సర్సైజెస్ చెయ్యాలి అని తెలుసుకున్నాను. తర్వాత వాకింగ్ చేయడం కూడా హెల్త్‌కి మంచిది కదా అని ఇలా అలవాటు చేసుకున్నాను. నన్ను చూసి మా పిల్లలు నేర్చుకున్నారండి. మా ఇద్దరు పిల్లలు డైలీ వాకింగ్ చేస్తారు. ఇంకా మెడిటేషన్ చేస్తారు. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తుంటారండి. వాళ్ళు టైం అడ్జస్ట్ చేసుకొని ఇలా చేస్తూనే ఉంటారండి. అంటే మనల్ని చూసి ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఒకరు ఒక మంచి రూట్‌ని సెలెక్ట్ చేసుకుంటే అనుకోకుండా ఉన్న మిగతా వాళ్ళు కూడాను దాన్ని అలవాటు అవుతారు అని నాకైతే అర్థమైందండి. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో మార్నింగ్ ఎండ్లో కాసేపు మనకి తెలిసిన మనం చేయగలిగిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం వలన మనకి యాక్టివ్గా ఉండగలుగుతాము. ఇంకా బాడీ ఫిట్నెస్గా ఉంటుంది. మన పనులు మనం చేయగలుగుతామండి. మెయిన్ ఏంటంటే మన పనులు మనం చేసుకోవడం. 40+ వచ్చింది అంటే ఇంకా హెల్త్ మీద కేర్ తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మహిళలకి మరీ చెప్తున్నాను, చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంతగా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ అవి తినడం కూడా అలవాటు చేసుకోండి. ఇలా చేతులు ముందుకి వెనక్కి తిప్పడం వలన ఏంటంటే మనకి హ్యాండ్స్ ఫ్రీగా మూవ్ అవుతాయండి. బ్యాక్ సైడ్ కూడా ఫ్రీగానే వెళ్తాయి. ఇంకా ఇప్పుడు చేస్తున్నవి అయితే చిన్నప్పుడు మాకు స్కూల్లో నేర్పించేవారండి. ఇలా చేయడం కూడాను నేను చేస్తుంటాను. నేను ఏది తెలిస్తే అది చేసేయడం అంతే. ఇది చెయ్యాలి అది చేయకూడదని రూల్స్ లేవండి నాకైతే. ఏది ఫ్రీగా చేయగలుగుతానో అవి చేసుకుంటూ వెళ్తుంటాను. ఇక్కడే మారేడు దళాల చెట్టు ఉందండి. వెళ్ళే ముందు కొన్ని దళాలు తీసి వెళ్దామని ఇలా తీసుకుంటున్నాను. అసలు ఏది చూసినా మనకి మనసు ఒప్పదు కదా. పువ్వులు చూసినా ఆకులు చూసినా అవి కావాలనిపిస్తుంటుంది. శివుని పూజకి దళాలు పనికొస్తాయి కదా అని కొన్ని ఏరుకుంటున్నానండి. చిన్న చెట్టు అండి, కింద నుంచి పై వరకు ఆకులు ఈ 3 దళాలు ఇవి నిండుగా ఉన్నాయండి. ఇంకెలా మనసు ఒప్పుతుందండి. కొన్ని తీసుకొని వెళ్ళాలనిపించి తీసుకుంటున్నాను. ఆయన అక్కడ ఎక్సర్సైజెస్ చేసుకుంటున్నారు. ఈలోగా నేను ఈ 2 దళాలు తీసుకోవచ్చు కదా అని నా పని నేను చేసుకుంటున్నాను. ఈ చెట్టుకి ముళ్ళులు ఎక్కువ అండి. ఆకులు తెంపేటప్పుడు జాగ్రత్తగా తీస్తుండాలి. ఈ చెట్టు బాగా పెద్దదైన తర్వాతను మారేడు కాయలు అవుతాయండి. ఆ కాయలు బాగా పండి కింద రాలిపోతాయి. ఆ రాలిపోయిన ఆ పళ్ళు మారేడు పళ్ళు ఉంటాయి కదా, వాటిని జ్యూస్ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిదండి. మారేడు పళ్ళు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. నా పూజకి ఈ ఆకులు సరిపోతాయిలండి. మా వారు చూడండి ఎంత బిజీగా ఉన్నారు ఇంకా.
వెళ్దామా ఇంటికి? తీద్దామా? ఇక్కడ ఇక్కడ చెట్టు అదా మామిడి ఆకులు లేతగా ఉన్నాయండి. ఈ లేతవి చిన్న కొమ్మలు తెంపి బయట ద్వారం దగ్గర నీళ్లు పెట్టుకుంటాం కదా రాగి చెంబుతోని. రాగి చెంబు పైన చిన్న మామిడి కొమ్మ, దానిపైన ఒక పువ్వు పెట్టుకుంటే అందంగా కనిపిస్తుందండి. సరిపోతాయి. ఓకే, చలో చలో చలో. ఈరోజు ప్రశాంతంగా నా మార్నింగ్ టైంని ఇలా గడిపానండి. ఇంటికి వెళ్ళే ముందు కొన్ని మారేడు దళాలు, అలాగే ఓ 2 మామిడి కొమ్మలతో ఇంటికి వెళ్తున్నాను. ఈరోజుకి వీడియో ఇంతేనండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.